పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అదే బిల్డింగ్లో ఉన్న వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ అనుమానితుడితో పాటు మరికొందరిని విచారిస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా బయటి వ్యక్తులు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. స్థానికంగా ఉన్నవారే ఘాతుకానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హత్య జరిగిన ఇల్లుతో పాటు చుట్టుపక్కల ఇళ్లను చెక్ చేస్తున్నారు పోలీసులు. ప్రాథమిక ఆధారాలు, డాక్టర్ ఒపీనియన్ ఆధారంగా విచారణ చేపట్టారు. స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. కేసులో వేలుముద్రలు, డాక్టర్ ఒపీనియన్ కీలకంగా మారాయి. కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటుగా డాక్టర్ ఒపీనియన్ కీలకంగా మారనుంది అంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఎస్ఆర్ఎన్ ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్దే ఉన్నాము. ఉదయం నుంచి కూడా పోలీసులు దాదాపు 5-6 టీమ్స్ కు కూడా విడిపోయి ఇక్కడ పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక అనుమానితుని అదుపులో తీసుకుని అతన్ని విచారించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అతను సెకండ్ ఫ్లోర్ అని మనం ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నాం అదే అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో నివసిస్తూ ఉన్నారు. అదే ఏదైతే మృతదేహానికి సంబంధించి హత్య గావించడం ఆ పెంట్ హౌస్ లో ఉంటున్నట్టుగా కూడా సమాచారం. అయితే అతని ఆ వ్యక్తి అలాగే అతని భార్యని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఉదయం నుంచి ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ లో ఎవరైతే హౌసెస్ ఉన్నాయో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి కూడా వారి స్టేట్మెంట్ రికార్డు అలాగే ఎవరైనా అనుమానితులుగా పైకి వచ్చారన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏసీపీ రవికిరణ్ రెడ్డి అలాగే డీసీపీ సురేష్ కుమార్ కూడా ఇప్పుడే ప్రస్తుతం ఇక్కడ స్పాట్ కి చేరుకున్నారు. సో పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీటీవీ కెమెరాలకు ఇప్పుడు 100కు పైగా కూడా చెక్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడే గానీ సీసీటీవీ కెమెరాలు లేవని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే బిల్డింగ్ కి సంబంధించి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక సీసీటీవీ కెమెరా మాత్రమే ఉంది. అదొకటి మాత్రమే పనిచేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆ సీసీటీవీ కెమెరా ఆధారంగా ఈ చుట్టుపక్కల ఎవరైనా లోపలికి వచ్చారా, అనుమానితులుగా ఉన్నారా అన్న కోణంలో పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఒక వ్యక్తి నీడ మాత్రమే 9 గంటల నుంచి 12 గంటల లోపు మాత్రం ఒక వ్యక్తి నీడ కనిపించినట్టు కూడా తెలుస్తుంది. మరి అదే వ్యక్తి పైకి వెళ్లి సహస్రని అత్యంత ఘాతుకంగా చంపేశాడా అన్న కోణంలో కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇల్లు కూడా మనం చూసుకుంటే దాదాపు ఆనుకునే ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారా లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రమే హత్య చేశారా అన్న కోణంలో పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే వ్యక్తి ఉన్నారో సెకండ్ ఫ్లోర్ లో అతనిపైన ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతను కాకపోతే మరి ఇంకెవరు వచ్చారో లేకపోతే డెలివరీ బాయ్స్ కానీ మరి ఎవరైనా తెలిసిన వారే వచ్చారా కోణంలో పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము పోలీసులంతా కూడా పెన్ హౌస్ లోకి వెళ్లి మరోసారి కూడా క్లూస్ టీమ్ కానీ మొత్తంగా కూడా అక్కడ పరిశీలిస్తూ కనిపిస్తున్నాయి. వేలిముద్రలు అలాగే డాగ్ స్క్వాడ్ పూర్తిగా మనం చూసుకుంటే డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ అంతా పూర్తిగా తిరిగిన తర్వాత అనంతరం కొద్ది దూరం మాత్రమే వెళ్లి ఆగినట్టుగా కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి ఆధారాలు దొరకలేదు. ఒక వేలిముద్రలు మాత్రమే దొరికాయి. ఆ వేలిముద్రలు ఎవరైతే అనుమానితుడు ఉన్నారో అతన్ని కూడా చెక్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ వేలిముద్రలతో సహా పూర్తిగా ఎవరైతే ఉన్నారా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. డాక్టర్ ఒపీనియన్ కూడా ఇందులో కీలకంగా మారినట్టు కూడా తెలుస్తుంది. పోస్ట్ మార్టంలో కూడా 3 కత్తిపోట్లు కడుపులో పొడిచినట్టు కూడా చెప్తున్నారు. అలాగే గొంతును కూడా కోసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆ డాక్టర్ ఒపీనియన్ ప్రకారం కూడా చూసుకుంటే కొంచెం మధ్య వయస్కులు మాత్రం దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల లోపు మాత్రమే వారు మాత్రమే చంపి ఉంటారని డాక్టర్ ఒపీనియన్ చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కోణంలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంత ఏజ్డ్ పర్సన్స్ అన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులంతా కూడా 5 టీంలుగా అంతగా సీసీఎస్ ఎస్ఓటీవీ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి పూర్తిగా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక అనుమానితుని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతను విచారించిన అతను నాకేం సంబంధం లేదని కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అతని భార్యను కూడా పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. అతను కాకపోతే మరి ఇంకెవరైనా ఉన్నారో బయట నుంచి వచ్చారన్న కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.